సిస్టర్, సూర్య గారి మీద కోపం ఐస్ క్రీమ్ మీద చూపిస్తే హెల్త్ పాడవుతుంది. నేనేమన్నా అయితే తనకెందుకు? తను హ్యాపీగా ఉన్నాడుగా. ఓకే ఓకే, నో ప్రాబ్లం, లెట్ హిమ్ ఎంజాయ్. సాముదిన, కాస్త రిలాక్స్ అవ్వు. నో, ఐ కాంట్. అది కాదు ఫ్రెండ్. లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్. Surya! Surya? My sweetheart? Where are you? చేదు కాఫీ అంత స్వీట్ గా కనిపిస్తున్నాడా దీనికి? సూర్య, నీకోసం నేనొస్తే నువ్వెక్కడున్నావు? ఓ, స్నానం చేస్తున్నావా? సరే, స్నానం చేసి త్వరగా రా. నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఆగు. What do you want? ఎందుకు వచ్చావు? ఒకప్పుడు నేను నీ రూమ్కి వస్తే సీరియస్ అయ్యేవాడివి, యాంగ్రీ మ్యాన్లా అరిచేవాడివి. బట్ నువ్వు ఇంక నా మీద అలా అరవకూడదు, నేనెందుకు వచ్చానని అడగకూడదు. లుక్, నా ప్రైవసీకి భంగం కలిగిస్తే ఎవరిని క్షమించను. బట్ నో ఛాన్స్. నువ్వు నా మీద సీరియస్ అవ్వకూడదు, బికాస్ నవ్ ఐ గాట్ యూ. చూసావా, కూల్ అయిపోయావు. ఆన్సర్ కూడా లేదు. దట్స్ కాల్డ్ లవ్. సూర్య, టుడే నీ ప్రోగ్రామ్ ఏంటి? I have to go to office. No way. Today no office, no commitments, no appointments.
యు నో వై? మనిద్దరం అలా సరదాగా బయటికి వెళ్దాం. కమ్ ఆన్ టెల్ మీ సూర్య, వేర్ వి విల్ గో? ఎక్కడికి వెళ్దాం? సూర్య, ఏంటిది? నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా నువ్వెటేటో చూస్తావేంటి? నువ్వు ఆ కబోర్డ్ వైపు అలా చూస్తున్నావేంటి? సంథింగ్ ఇస్ దేర్. ఆ కబోర్డ్లో ఏముంది? ఎవరినైనా దాచావా ఏంటి? చెప్పు సూర్య, ఎవరిని దాచావు? ఆర్ యు మ్యాడ్? దాచడం ఏంటి? ఆ కబోర్డ్లో ఎవరిని ఉంచాల్సిన అవసరం నాకేంటి? ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఐ నో. పర్టికులర్ గా ఈ మాట ఎందుకన్నానంటే, విల్ యు ప్లీజ్ గో అవుట్? ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్. ఓకే ఓకే, డోంట్ గెట్ యాంగ్రీ సూర్య. యాక్చువల్ గా కబోర్డ్ లో ఫోన్ రింగ్ టోన్ వినిపించింది. సో కబోర్డ్ లో దాచినట్లా? ఎవరిని దాస్తాను? నాకు అవసరం ఏంటి? అంటే చెప్పాను కదా, ఫోన్ రింగ్ టోన్. నా ఫోన్ రింగ్ అయింది. నీ రింగ్ టోన్ లా లేదే. రింగ్ టోన్ మార్చాను చాలా. అయినా ఓకే సూర్య, నీ జెలస్ గా ఫీల్ అయ్యి అడిగానని నువ్వు అనుకుంటున్నావా? జస్ట్ ఫర్ ఫన్. అంతేకాని నీ మీద నమ్మకం లేక కాదు. ఐ ట్రస్ట్ యూ సూర్య, డోంట్ వరీ. అది కూడా ఎందుకంటే, ఒకవేళ నువ్వు వాష్రూమ్ లో ఉండగా ఆ సమంత వచ్చిందేమో, నేను రావడం చూసి ఆ కబోర్డ్ లో దాక్కుందేమో అని డౌట్ వచ్చింది. ఓకే, వెళ్తావా? సూర్య, నువ్వు నన్ను రియల్ గానే లవ్ చేస్తున్నావు కదా? నన్ను మ్యారేజ్ చేసుకోవడం ష్యూర్ కదా? చెప్పు సూర్య, సిన్సియర్ గానే అన్నావు కదా? సామాన్య, ఐ సెడ్ yes. ఓకే, నేను చేస్తానని ఊరికే అనలేదు కదా? there is nothing to worry about. Okay? At present, I am not in a mood. So please give me some peace of mind. ఆఫీస్కి వెళ్ళాలి. బౌన్స్ అయిన సెక్స్ విషయంలో ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి. మా కస్టమర్స్తో, డీలర్స్తో, షేర్ హోల్డర్స్తో డిస్కస్ చేయాలి. ఐ హావ్ టు డూ దట్. సో ఈ టైంలో నీతో మాట్లాడే మూడ్ లేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. I know, Surya. But don't worry. I'm always with you. Yes. I can understand, Surya. Bye. మళ్ళీ ఎందుకు వచ్చావు? కాఫీ తాగుతావేమోనని అడగడానికి. నో థ్యాంక్స్. ఓకే, కావాలంటే మాత్రం నన్నే అడుగు, ఇంకెవరిని పిలవకు. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. సైలెంట్ గా ఉంది, మాటలు వినిపించట్లేదు.
సామాన్య వెళ్ళిపోయినట్టుంది. ఈ సూర్య ఏమయ్యాడు? తను కూడా సామాన్యతో వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయా ఉంటాడు. బయటికి రావచ్చు. తను వెళ్ళిపోయింది. ఆగు. నాకు తెలుసు నువ్వు కబోర్డ్లో ఉన్నట్టు. తను మళ్ళీ వస్తుందని పిలవలేదు. గుడ్ అండర్స్టాండింగ్. ఏంటి? ఏముంది, సామాన్య ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని అన్ని తెలుసుకునే వరకు వచ్చిందన్నమాట. అంటే ఏంటి అర్థం? ఒక మనిషికి ఒక మనిషి ఇంత ఫాస్ట్ గా అర్థం కావడం నేనెక్కడా చూడలేదు. ఏం మాట్లాడుతున్నావు? నథింగ్. వన్ డేలో తనని, తన మెంటాలిటీని బాగానే అర్థం చేసుకున్నావు. అంతేలే, కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు, కొత్త బంధాలు చాలా ఎక్సైటింగ్ గానే ఉంటాయి. కీప్ ఇట్ అప్. ఏయ్, నువ్వు మాట్లాడేది నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. వెరీ నైస్ కవరింగ్. అయినా నాకేమీ చెప్పక్కర్లేదులే. నీకు నచ్చిన వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవడంలో అసలు తప్పే లేదు. ఐ థింక్ ఇట్స్ రైట్. దాన్ని కాదనడంలో నాకేం రైట్స్ ఉన్నాయి? ఎనీవేస్, సామాన్య చాలా లక్కీ. ఇలా అర్థం చేసుకునే వాళ్ళు అందరికీ దొరకరుగా. శామ్, ఏమీ లేని దానికి నీలో నువ్వే ఏదో ఊహించుకుంటున్నావు, ఊడుకుంటున్నావు. ఎందుకు? నోను, నాకేంటి అవసరం? కొత్త మనసు వచ్చింది కదా, ముందు ఆ మనసు గురించి ఆలోచించు. హ్యాపీగా ఉంటుంది. ఎవరికి? తెలిసి అడగడం దేనికి? నేను వెళ్తున్నాను. పాపం తను మళ్ళీ వస్తుందేమో. మీ మధ్యలో నేనెందుకు? వచ్చిన పని కాకుండా వెళ్తున్నావేంటి? దీనికోసమే కదా వచ్చావు. ఇదిగో. నో ప్రాబ్లం, తీసుకో. అవునులే, ఈ ఆల్బమ్ నీ దగ్గర ఉంటే మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లం వస్తుంది కదా. అర్థమైంది. ఒక క్షణం. నా దగ్గర ఉన్న ఆల్బమ్ తీసుకున్నావు, అలాగే అలాగే నువ్వు నా వస్తువులు కూడా ఇచ్చేస్తే బాగుంటుంది కదా. బెటర్ కదా. ఐ థింక్ యూ అండర్స్టాండ్. నేనేమంత మట్టి బుర్రని కాదు. థ్యాంక్ యూ, ఈజీగా అర్థం చేసుకున్నందుకు. ఇప్పుడేంటి? నువ్వు నాకు ఇచ్చినవన్నీ తిరిగి ఇచ్చేయాలి, అంతే కదా? ఇచ్చేస్తాను, నాకెందుకులే. శ్యామ్, ఏంటి? ఇచ్చేస్తానన్నాను కదా. అది కాదు, బయట ఎవరైనా ఉన్నారేమో చూస్తాను. చూడు, బాగా చూడు. సామాన్య చూస్తుందనేమో కదా నీ భయం. చూడు, బాగా చూడు. అభి కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా? నేను మాట్లాడను. సామాన్య చేత మాట్లాడిస్తే బెటర్. సామాన్య, తను ఫోన్ చేస్తున్నాడు. సామాన్య, నువ్వు వచ్చి మాట్లాడు ప్లీజ్. ఐ విల్ టాక్ టు హిమ్ లేటర్.
కట్ చేస్తే మళ్ళీ తనకి కాల్ చేయడం కుదరదు. తను మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ప్లీజ్ మాట్లాడదు రా సామాన్య. సామాన్య రా, పద. శామ్, యూ కెన్ గో. త్వరగా. నో యూస్. ఇది నా తప్పు కాదు. నీ నిర్ణయం ఇంత దాకా తీసుకొచ్చింది. తర్వాత మాట్లాడదాం. నువ్వు వెళ్ళు. నేనేమి ఇక్కడ ఉండడానికి రాలేదు. ఏంటియా? నేను ఇక్కడ ఉంటే మీ ఇద్దరికి అడ్డం, అంతే కదా? అడ్డం? ఐ నో యు వాంట్ మీ టు లీవ్ రైట్ నౌ. నో నో, నాట్ లైక్ దట్. సామాన్య సామాన్య వస్తుంది, నువ్వు వెళ్ళు, మేము మాట్లాడుకోవాలి అంటావు, అంతే కదా? శామ్, నేను చెప్పేది విను. నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నాను కదా? పెట్టనులే, పెట్టను. మీ ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకోండి, నేను వెళ్తాను. అభి కాల్ చేస్తున్నాడు. మాట్లాడు సామాన్య, ప్లీజ్ సామాన్య మాట్లాడు. షిట్, ఫోన్ కట్ చేశాడు. ఇందుకే త్వరగా వచ్చి మాట్లాడమంటే నువ్వు వినలేదు. లిల్లీ, అసలు ఏదన్నా ఒకటి చేసేటప్పుడు ఏం ఆలోచించవా? చుట్టుపక్కల ఎవరున్నారో అసలు చూసుకోవా? మీ అన్నయ్య అక్కడే ఉన్నాడు. నువ్వు నన్ను పిలుస్తున్నప్పుడు మన వైపే చూస్తున్నాడు తను. అవునా? అవునా ఏంటి? అవునా? నిన్ను నన్ను ఒక చోటు చూసిన మీ అన్నయ్యకి మన మీద డౌట్ వస్తే ఎంత డేంజర్. మ్యాటర్ లీక్ అయిందంటే నువ్వు, నీతో పాటు నేను, ఇద్దరం మటాష్. అందుకే ఒక పని చేసేటప్పుడు బ్రెయిన్ యూజ్ చేయాలి. డు యు నో దట్? అలా కాదు సామాన్య. అభి కాల్ చేయడంతో ఆ టైంలో నాకేం తోచక. Shut up. Wait, I will call him. The number you're trying is currently switched off. Please dial off. Switch off చేశాడు. ఇంతలోనే స్విచ్ ఆఫ్ చేయాలా? హే లిల్లీ, డోంట్ క్రై. నువ్వు ఏడుస్తూ ఏడు మొహంతో ఉంటే మీ అన్నయ్యకి డౌట్ వస్తుంది. అలా డౌట్ వచ్చిందనుకో, అలా జరగకూడదంటే మీ అన్నయ్యకి డౌట్ వచ్చేలా నువ్వు బిహేవ్ చేయకు. కర్మ అంతా నా వల్లే. అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు. అమలిలి. అయ్యో లిల్లీ, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? చెప్పవే, ఏం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నావు? బా చెప్పమ్మా. ఏమైందంటే అదే ఏం జరిగిందంటే అదే ఏం జరిగింది? చెప్పవే, అన్నయ్యకి తెలిస్తే అని ఏదో అంటున్నావేంటి? చెప్పవే, నాకు కంగారుగా ఉంది. అమ్మా, అది ఏమైంది లిల్లీ? అమ్మా, అది నథింగ్ ఆంటీ, నేను చెప్తాను. నువ్వైనా చెప్పమ్మా. సూర్య నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కదా? అవును, దానికి ఇదే అడవడం ఎందుకు? అంటే ఆంటీ, సూర్య నన్ను యాక్సెప్ట్ చేసినందుకు తనకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను లిల్లీకి ఒక ప్లాన్ చెప్పాను. ఇందాకే ఆ ప్లాన్ కాస్త ఫెయిల్ అయింది, అందుకే ఏడుస్తుంది. అవునా? అంతేనా? ఇంతే ఆంటీ. నేను ఏవైందో, ఇదేం చేసిందో అని హడలిపోయాను. ఆంటీ, లిల్లీ ఏం చేస్తుంది? అయినా తన మంచి చెడులు చూసుకోవడానికి నేనున్నాను కదా. ఆంటీ,
లిల్లీని ఇలా ఎలా భయంగా పెంచారు? నేను అలా పెంచడం కాదమ్మా, అది చిన్నప్పటి నుంచి అంతే. ఏదో చిలిప్పని ఒకటి చేస్తుంది, తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుందని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడవకే, అలా ఏడిస్తే ఈ భయం ఇలాగే అలవాటైపోతుందని ఎంత చెప్పినా వినిపించుకోదు. ఎప్పటికి మారుతుందో ఏంటో. డోంట్ వరీ ఆంటీ, లిల్లీ గురించి మీరేం టెన్షన్ పడకండి. తనని నేను మారుస్తాను. తన విషయం నాకు వదిలేసేయండి. చాలా సంతోషం సామాన్య. పెళ్లి కాకుండా ఇంకా ఇంటి కోడలివి కాకుండానే నీ ఆడపడుచు యోగక్షేమాల గురించి చాలా ఆలోచిస్తున్నావు, శ్రద్ధ తీసుకుంటున్నావు. నాకిది చాలమ్మా. ఇక మీదట దీని బాధ్యత అంతా నీది.